అస్సలాముఅలైకుం. చూస్తుండగానే పవిత్ర రంజాన్ మాసం మళ్లీ మన ముందుకొచ్చేసింది. ఇది కేవలం క్యాలెండర్లో ఒక మార్పు కాదు, మన ఆత్మలకి ఒక మేల్కొలుపు లాంటిది. రండి, ఈ అద్భుతమైన నెల యొక్క అసలైన ఉద్దేశమేంటో కలిసి తెలుసుకుందాం. మన హృదయాలను దీనికోసం ఎలా సిద్ధం చేసుకోవాలో చర్చిద్దాం. మన ఈ ప్రయాణాన్ని ఒక అందమైన నిజంతో మొదలుపెడదాం. మనం ఈ రోజు ఇంకో రమజాన్ని చూస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. అది అల్లా మనపై చూపించిన అపారమైన కరుణకు ఒక గుర్తు. మనల్ని మనం శుద్ధి చేసుకుని ఆయనకు ఇంకా దగ్గరవ్వడానికి ఆయన మనకిచ్చిన ఒక అమూల్యమైన బహుమతి ఇది. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. పోయిన రంజాన్లో మనతో పాటే ఉపవాసాలు ఉండి, మనతో పాటే ప్రార్థనలు చేసిన మన స్నేహితులు, బంధువుల్లో ఎంతమంది ఈరోజు మన మధ్య లేరో? వాళ్ళిప్పుడు బర్జక్ అనే లోకంలో ఉన్నారు. అంటే చావుకి, ప్రళయదినానికి మధ్య ఉండే ప్రదేశం. అక్కడ మంచి పనులు చేయడానికి ఇంక అవకాశముండదు. మనమింకా ఇక్కడే ఉన్నామంటే అది ఎంత పెద్ద అదృష్టమో ఇది మనకు గుర్తుచేస్తోంది. సరే, అల్లాహ్ మనకు ఈ రంజాన్ ఇచ్చాడంటే దాని వెనుక అసలు ఉద్దేశ్యమేంటి? కేవలం పగలంతా ఆకలిదప్పులతో ఉండటమా? కాదు. ఇది మనల్ని మనం సంస్కరించుకోవడానికి, మన పాపాలను కడిగేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ నెల ఎంత ముఖ్యమో ఇప్పుడు ఇంకాస్త లోతుగా చూద్దాం. ఎందుకంటే రమజాన్ ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. ఒకవైపు చూస్తే అంతులేని పుణ్యాలు, మరోవైపు నిర్లక్ష్యం చేస్తే చాలా తీవ్రమైన హెచ్చరిక కూడా ఉంది. ఈ నంబర్ చూడండి, 70. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే రంజాన్లో మనం చేసే ప్రతి ఫరజ్ అంటే తప్పనిసరి ఆరాధన యొక్క పుణ్యం మామూలు నెలల్లో చేసే 70 ఫరజ్లతో సమానం. ఒక్కసారి ఊహించండి, మన పుణ్యాల ఖాతా ఎంత వేగంగా పెరుగుతుందో. ఇంతకంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఇంకొకటి ఉంటుందా? అయితే ఈ అపారమైన పుణ్యాలకు ఇంకోవైపు ఒక చాలా చాలా గంభీరమైన హెచ్చరిక కూడా ఉంది. అది ఎక్కడ్నుంచి వచ్చిందంటే ఫరిష్తాల నాయకుడు జిబ్రీల్ అలైహిస్సలాంకి మరియు మానవాళి నాయకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవస్సల్లంకి మధ్య జరిగిన ఒక సంభాషణ నుంచి. ఒక హదీస్ ప్రకారం జిబ్రీల్ అలైహిస్సలాం ఇలా దువా చేశారు: ఓ అల్లా, ఎవరైతే రమజాన్ నెలను పొందికూడా తన పాపాలను క్షమింపజేసుకోలేకపోయాడో అతను నాశనమైపోవుగాక. ఇది ఎంత తీవ్రమైన దువా అంటే ఈ నెలలో అల్లాహ్ కరుణ అనే సముద్రం పొంగి పొన్లుతూ ఉంటుంది. క్షమాపణ దొరకడం చాలా చాలా తేలిక. కాని ఈ సంఘటనలో మనల్ని షాక్కి గురిచేసే విషయం ఏంటంటే సృష్టి మొత్తానికి కారుణ్యంగా పంపబడిన మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ భయంకరమైన దువాకి ఆమీన్ అన్నారు. అంటే దాన్ని ఆమోదించారు. సర్వమానవాళి మేలుకోరే ఆయనే ఈ దువాన్ని సపోర్ట్ చేశారంటే ఈ నెలను వేస్ట్ చేయడం ఎంత పెద్ద పాపమో మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి సీన్ని ఊహించుకోండి. దైవదూతల నాయకుడేమో శపిస్తున్నారు, ప్రవక్తల నాయకుడేమో ఆమీన్ అంటున్నారు. ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఇంకేముంటుంది? అల్లా మనందర్నీ ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడాలి. సరే, ఇంత గొప్ప అవకాశం, ఇంత భయంకరమైన హెచ్చరిక ఉన్న ఈ నెల పట్ల మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకప్పుడు మన పెద్దవాళ్లు ఎలా ఉండేవారు? ఇప్పుడు మన రియాలిటీ ఏంటి? ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు మన పూర్వీకులు రమజాన్ వస్తోందంటే చాలు నెలల ముందునుంచే ఎదురుచూసేవారు. ఇళ్లంతా ఖురాన్ పారాయణంతో, మస్జిద్లు ఆరాధనలతో నిండిపోయేవి. కాని ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన జీవితాలు సోషల్ మీడియా, వినోదం లాంటి వాటితో నిండిపోయాయి. రమజాన్ యొక్క అసలు స్ఫూర్తిని మర్చిపోయి దాన్ని ఏదో ఒక ఆచారంలాగా చేసేస్తున్నాం. ఈ నిర్లక్ష్యం మన సమాజంలో రకరకాలుగా కనిపిస్తోంది. కొంతమంది యువతకు ఉపవాసం అంటే ఒక పెద్ద భారంలా అనిపిస్తోంది. తరావీహ్ నమాజు చదవడం మానేసి దాని రకాతుల గురించి అనవసరమైన చర్చలు చేస్తున్నారు. ఖురాన్ చదవడం అంటే అది కేవలం పెద్దవాళ్ల పనే అనుకుంటున్నారు. ధనవంతులేమో ఇది పేదవాళ్ల కోసం అనుకుంటున్నారు. అన్నిటికన్నా దారుణం, కొంతమంది అయితే సిగ్గులేకుండా అందరి ముందు తింటూ ఈ నెల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. ఇది నిజంగా చాలా ఆందోళన కలిగించే విషయం. సరే, ఈ నిరాశలో కూరుకుపోకుండా పరిష్కారం వైపు చూద్దాం. మన ఆత్మలను మళ్లీ ఎలా మేల్కొలపాలో తెలుసుకుందాం. ఇది మనందరికీ ఒక పిలుపు. ఇది కేవలం ఒక పిలుపు కాదు, ఒక ఆర్తనాదం. మనకోసం రాళ్లదెబ్బలు తిని, ఊరినుంచి వెలివేయబడి, ఎన్నో కష్టాలు పడిన మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మన ఈ పరిస్థితిని చూస్తే ఎంత బాధపడతారు?
ఆయన మన చేతికందించిన ఈ గొప్ప విశ్వాసాన్ని మనం ఇలా నిర్లక్ష్యం చెయ్యొచ్చా? లేదు. మేల్కోనడానికి ఇదే సరైన సమయం. మరి ఈ మార్పు ఎలా తీసుకురావాలి? దానికి 3 మార్గాలున్నాయి. మొదటిది మంచివాళ్లతో స్నేహం చేయడం. ఎందుకంటే మనం ఎవరితో ఉంటామో వాళ్లలాగే తయారవుతాం. రెండవది సరైన ధార్మిక జ్ఞానం నేర్చుకోవడం. ఏం చేయాలో ఏం చెయ్యకూడదో తెలియకపోతే దారి తప్పుతాం. ఇక మూడవది ఈ జ్ఞానాన్ని ఉపయోగించి మన మనస్సులపై పేరుకుపోయిన పాపాల తుప్పును శుభ్రం చేసుకోవడం. ఓకే, ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం. ఈ రమజాన్ అనే ఈ దైవిక అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. రమజాన్ అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం కాదు, అది ఒక గొప్ప అవకాశం. అల్లాహ్తో మన కనెక్షన్ని రీసెట్ చేసుకోవడానికి ఒక డివైన్ ఆపర్చ్యూనిటీ. కరుణ, క్షమాపణ పొంగిపోర్లే నెల మన స్పిరిచువల్ బ్యాటరీలను ఫుల్గా రీఛార్జ్ చేసుకునే అద్భుతమైన సమయం. మరి ప్రాక్టికల్గా మనమేం చేయాలి? ఇదిగో ఒక సింపుల్ ప్లాన్. ఈ నెలలో ఒక్క సెకండ్ కూడా వృధా చేయొద్దు. మూలన పడ్డ హురాన్ని తీసి చదవడం మొదలుపెట్టదాం. దాని అర్థాన్ని తెలుసుకుందాం. నమాజులు, దువాలు, దానధర్మాలు వీలైనన్నెక్కువ చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనస్సు పెట్టి అల్లాను క్షమాపణ అడుగుదాం. ఎందుకంటే ఆయన క్షమించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: ఈ రమజాన్ని మన జీవితంలోనే బెస్ట్ రమజాన్గా మార్చుకోవడానికి మన ప్లాన్ ఏంటి? ఈ నెల చివరికి మనం అల్లాకు ఎంత దగ్గరవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం? ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. రమజాన్ యొక్క ఈ మంచి సందేశాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రమజాన్ కోసం మీ ప్లాన్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అల్లాహ్ మనందరి మంచి పనులను స్వీకరించి మన పాపాలను క్షమించుగాక. ఆమెన్. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।